రామ్జీ సార్, హాయ్ హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే థ్యాంక్స్. కొంచెం ఆ సెక్టర్ సిఫోరియాలో ఉన్నా కూడా మా ఛానల్ గురించి కొంచెం టైం ఇచ్చి మీ జర్నీని మాతో షేర్ చేసుకున్నందుకు యాక్సెప్ట్ చేసినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెక్నీషియన్గా ఒక సక్సెస్ని మీలాంటి టెక్నీషియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు సార్? ఇప్పుడు రాబోదు మంచి సినిమా సక్సెస్ అయింది, మేమంతా కూడా ఇప్పుడు యాక్టర్స్ని చూస్తాం, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తాం, స్టోరీ చూస్తాం, అన్నీ మాకు తెలుస్తుంటుంది కదా. బట్ ఒక విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ సక్సెస్ ఎలా ఉంటుంది? ఒక సినిమా సక్సెస్ అయితే దాన్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? బేసిక్గా సెలబ్రేషన్ అంటే ఇప్పుడు ఏదైనా మనకి ఎంటర్టైన్మెంట్ సినిమా ఇదంటే ఒక ఆర్ట్ ఫామ్. కరెక్ట్ సార్. ఎనీ ఆర్ట్, ఎవరైనా ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆర్ట్ని మనం ప్రజెంట్ చేస్తాం కదా, కరెక్ట్. ఏదర్ ఆడియన్స్కి, ఏదర్ పెయింట్ ఫోటో ఫ్రేమ్స్ అయితే ఒకలాగా, సినిమా అయితే వీడియో ఫామ్లో కరెక్ట్ ప్రజెంటేషన్ చేస్తాం. ప్రజెంటేషన్ చేసినప్పుడు ఆ ప్రజెంటేషన్ ఎందుకు చేస్తాం? అప్రిసియేషన్కి, సంథింగ్ ఏదో చెప్పాలి మనం ఆర్ట్ ఫామ్లో అన్నప్పుడు ఆ అప్రిసియేషన్ని గుర్తించి ఇది బాగుంది అని అప్లాజ్ వచ్చినప్పుడు అదే హ్యాపీనెస్. సేమ్ వే విఎఫ్ఎక్స్ కూడా ఒక ఆర్ట్ ఫామ్ అంతే. ఒక సినిమా అనేది ఎంటైర్ ఆర్ట్ ఫామ్ అయితే దాంట్లో ఇది ఒక క్రాఫ్ట్ విఎఫ్ఎక్స్ అనేది. ఇంతకుముందు ఆ విఎఫ్ఎక్స్ క్రాఫ్ట్ అనేది లేదు, అంత తెలియదు ఇండియన్ మూవీస్లో. ఇప్పుడు బాగా పాపులర్ ఎక్కువ అవుతుంది, దాని యూసేజ్ ఎక్కువ ఉంది, డిపెండెన్సీ ఎక్కువ ఉంది, కాబట్టి ఇప్పుడు విఎఫ్ఎక్స్ అనేది ఎక్కువ తెలుస్తుంది. సార్ 24 క్రాఫ్ట్స్లోని మాకు కొన్ని క్రాఫ్ట్స్ ఆడియన్స్కి ఈజీగా రిజిస్టర్ అవుతూ ఉంటుంది, అందులో కొన్ని మాకు తెలియవు, వాటి వర్కింగ్ ప్రాసెస్ కూడా మాకు తెలియకపోవచ్చు. బట్ మీరు ఒక పర్సన్గా, ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ కానీ ఒక విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఈరోజు మా ముందున్నారంటే వాట్ ఇన్స్పైర్స్ టు బికమ్ దట్ ప్రొఫెషన్? ఆ ప్రొఫెషన్లో ఎంటర్ అవ్వాలి, ఈరోజు ఇలాంటి సినిమాకి వర్క్ చేయాలి అన్నట్టు. పర్టికులర్గా ఇలాంటి సినిమాలకి వర్క్ చేయాలి అన్నది ఏముండదు. అది ఒక్కొక్కరిది ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. కొందరికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి సినిమాటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి టెక్నికల్గా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి సేమ్ మ్యూజిక్ మిక్సింగ్. సో ఇలా అన్ని క్రాఫ్ట్స్లలో ఏదైనా ఒక విజువల్ని కంప్యూటర్ జనరేటెడ్ ద్వారా కొత్త వరల్డ్ని, కొత్త ఆబ్జెక్ట్స్ని, కొత్త అసెట్స్ని ఏదైనా క్రియేట్ చేసి చూపించాలి, కొత్త ప్రపంచాన్ని చూపించాలి అన్నప్పుడు ఉన్న స్కోప్ విఎఫ్ఎక్స్. బట్ అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏముంది సార్? అంటే ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అవ్వాలి అని నన్ను ఇన్స్పైర్ చేసింది ఏంటి అంటే 300 మూవీ. 300 మూవీలో మూవీ చూసినప్పుడు మనకు ఒక రకమైన ఫీలింగ్, ఎమోషన్, అన్ని రకాల ఇవి ఉంటాయి 300 మూవీలో. 300 మూవీ చూసిన తర్వాత దాని మేకింగ్ చూశాను నేను. ఓకే. మేకింగ్ చూసినప్పుడు చాలా వావ్, ఇంత సినిమాని ఇలా చేశారా అన్న ఒక ఎగ్జైట్మెంట్ బాగా క్రియేట్ అయింది నాకు. సో అది నాకు ఇన్స్పిరేషన్. అంటే ఫస్ట్ సినిమా ఆపర్చునిటీ ఎలా సార్ మీ చేతికి వచ్చింది? అంటే నాకు బేసిక్గా నా 2007 బీటెక్ పాస్ అవుట్, తర్వాత ఐబిఎంలో DB to DBA మీద సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. తర్వాత ఈ 300 మూవీ మేకింగ్, మూవీస్ మీద బేసిక్గా సినిమాస్ అంటే అందరికీ ఇంట్రెస్ట్. సో ఈ మూవీ మేకింగ్ ప్రాసెస్లో నాకు బాగా ఎగ్జైట్మెంట్ అనిపించింది, విజువల్ క్రియేషన్స్. కానీ జాబ్ మానేసి మళ్ళీ విఎఫ్ఎక్స్ కోర్స్ జాయిన్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. లేదా ఫస్ట్ బేసిక్ మనకి విఎఫ్ఎక్స్లో 2 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, 2D అండ్ 3D డిపార్ట్మెంట్స్. నేను 2D కాంపోజిటింగ్ కోర్స్ జాయిన్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ ఒక బేసిక్ అంటే 2Dలో మనకి రోటోస్కోపిక్ అనేది బేస్ లెవెల్ ఉంటుంది, జూనియర్. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రోటోస్కోపింగ్, పెయింట్, ప్రెప్, కాంపు, సూపర్వైజింగ్, 3D విఎఫ్ఎక్స్, ఇలా అంతా. సరే, ఇప్పుడు మీరు సూపర్వైజర్గా చేసిన సినిమాల నుండి మాకు తెలుసు సార్. బట్ ఆర్టిస్ట్గా కొన్ని సినిమాలకి ఏమైనా వర్క్ చేశారు సార్ బిఫోర్ సూపర్వైజర్ అవ్వకుండా? చాలా మూవీస్కి వర్క్ చేశాను. అంటే ఆల్మోస్ట్ నేను 2009 నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను, 19 years నుంచి వర్క్ చేస్తున్నాను. నేను ఫస్ట్ మూవీ వర్క్ చేసింది రామ కృష్ణ కృష్ణ, బృందావనం, కలేజా, అక్కడ నుంచి డాన్ సీను, అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. సార్, అంటే మీరు వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ తెలుగు సినిమా అంటే కమర్షియల్ సినిమా, హీరో మీద రన్ అయ్యే సినిమా,
ఇప్పుడంటే మనం ఒక గ్రేటర్ దెన్ వరల్డ్స్ కానీ లేకపోతే ఇలాంటివి చేయడం వల్ల విఎఫ్ఎక్స్ ఇంపార్టెన్స్ మాకు ఆడియన్స్గా తెలుస్తుంది. బట్ అప్పట్లో ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది ఒక సినిమా దగ్గరికి వచ్చినప్పటికి మెయిన్గా? బేసిక్గా ఇంపార్టెన్స్ అంటే ఇప్పుడు డైరెక్టర్కి టెక్నికల్గా బాగా తెలిసినప్పుడు విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. దాని వాల్యూ మూవీలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటే అప్పుడు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆబ్వియస్లీ విఎఫ్ఎక్స్ యొక్క డిమాండ్ ఏదైనా మూవీలో తక్కువ ఉంటుంది, విఎఫ్ఎక్స్ నీడెడ్ పెద్దగా ఉండదు, అలాంటప్పుడు పెద్దగా పట్టించుకోరు, అంతే. సూపర్ సార్. ఇందాక మీరు స్టార్టింగ్లోనే అసలు విఎఫ్ఎక్స్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుందని చెప్పారు కదా. బట్ నార్మల్ ఒక లేమ్యాన్ కూడా అంటే సినిమాని చూసి సినిమాని ఎంజాయ్ చేసే పర్సన్కి సినిమాలో విఎఫ్ఎక్స్ అంటే ఏ డిపార్ట్మెంట్స్లో ఏ థింగ్స్లో వాడతారు ఒక సింపుల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే? సపోజ్ ఇప్పుడు రావ్ బహదూర్ మూవీలో బగ్ యానిమేషన్ కానీ, రూట్స్ యానిమేషన్ కానీ, రూమ్ రొటేషన్ కానీ, ఇవన్నీ మనం మాన్యువల్గా లైవ్గా అచీవ్ చేయలేము. సో అందువల్ల అలాంటివి విఎఫ్ఎక్స్లో ప్రొసీడ్ అయ్యి దాన్ని బేస్ చేసుకొని విఎఫ్ఎక్స్లో చేస్తాం. సో విఎఫ్ఎక్స్లో చేయటానికి షూట్ ఎలా అయితే చేస్తే బెటర్ ఉంటుందో అలా మనం గైడెన్స్ తీసుకొని చేస్తాం. డైరెక్టరు, ఆర్ట్ డైరెక్టరు, కెమెరామెన్, విఎఫ్ఎక్స్ సూపర్వైజరు అందరూ డిస్కషన్ చేసుకొని ఈ షార్ట్ మనకి అవుట్పుట్ ఇలా కావాలి అంటే ఇలాంటి ప్రికాషన్స్, ఇలాంటి షార్ట్స్ తీసుకుంటే మనకి బెస్ట్ అవుట్పుట్స్ వస్తాయి అనేసి ముందే డిస్కషన్ చేసి తర్వాత షూట్లో ఆ రకంగా షూట్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాబోతుల్లో ఆ పక్క వెళ్ళే దారిని మీరు ముందే కూర్చొని డిస్కస్ చేస్తారు సార్. కెమెరా యాంగిల్స్ ఎలా ఉండాలి, వెళ్ళి ఎలా ఉండాలి, అప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది ఆడియన్స్ చూస్తున్నప్పుడు. డైమెన్షన్స్ కూడా ఏమైనా ఉంటాయి సార్? అంటే బగ్ సైజులో మనం తీసుకుంటాం కాబట్టి మనం రెఫరెన్స్ తీసుకుంటాం. అంటే ఆ బగ్ ఎంత స్కేల్ ఉండాలి, ఎలా వెళ్ళాలి అనేసి మనము ఒక ప్రీ షూట్ లాగా సేమ్ షూట్లో ఒరిజినల్ షాట్ తీయడానికి ముందు మనం ఆ స్కేల్కి మ్యాచ్ చేయడానికి ఒక చిన్న బగ్, ప్లాస్టిక్ బగ్ని క్రియేట్ చేసుకొని ఆ ప్లాస్టిక్ బగ్కి ఒక ఐరన్ రాడ్ చిన్నది కట్టుకొని దాన్ని అలా తిప్పుకుంటూ మనకి ఎలా మూమెంట్ అయితే వెళ్ళాలో ఆ బగ్ అలా ఫస్ట్ షూట్ చేసి మళ్ళీ లైవ్ షాట్ ఎంటీ కెమెరాని షూట్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ మనం బగ్ రెఫరెన్స్కి షూట్ చేసింది స్కేలింగ్ పర్పస్. ఎందుకంటే మనకి ఒక్కొక్క లెన్స్ మారే కొద్దీ ఒక్కొక్క స్కేలింగ్స్ డిఫరెన్షియేషన్ వస్తూ ఉంటుంది. సో ఆ స్కేలింగ్ డిఫరెన్షియేషన్ రాకుండా ఉండడానికి ఈచ్ అండ్ ఎవ్రీ షాట్లో మనం ఆ స్కేలింగ్ రెఫరెన్స్ని యూస్ చేసి చేస్తాం అన్నమాట. ఆ స్కేల్ ఎంతైతే ఉందో అదే స్కేల్ మెజర్మెంట్స్ని ఎంటీ షాట్ తీసినప్పుడు ఎంటీ షాట్లో బగ్ ఫ్లై ఎలా వెళ్ళాలో ఆ స్కేల్కి మ్యాచ్ చేసుకుంటాం. అప్పుడు ఆ ఇష్యూస్ అనేది రాదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కెమెరా లెన్స్ 35mm లెన్స్ ఉంటాయి, చాలా వైడ్గా కనిపిస్తుంది. వైడ్గా కనిపించినప్పుడు బగ్ క్లోజ్గా రావాలి అంటే దగ్గరికి తీసుకొని వస్తే కానీ పెద్దగా కనిపించదు బగ్ సైజు. అదే 75mm లేదా 120mm పెట్టినప్పుడు దూరంగా ఉన్నా కూడా దాని స్కేలింగ్ చాలా పెద్దదిగా కనిపిస్తుంది, లైక్ పోర్ట్రైట్ వైడ్ లాగా. అలాగా అంటే 19 years జర్నీలోని మీరు కూడా ఒక డైరెక్టర్ అయిపోయారు. అంటే ఎవ్రీథింగ్ లెన్స్ గురించి ఆబ్వియస్లీ. అంటే విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్కి మ్యాక్సిమం ఈ లెన్స్ మీద చాలా ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ చేసినప్పుడు దాని వాల్యూస్ కూడా మనకు అవసరం ఉంటుంది, ఏ లెన్స్ యూజ్ చేశారు అనేసి. 2D షాట్స్కి అయితే అంత ఇంపార్టెన్స్ ఉండదు లెన్సెస్. 3D షాట్స్ ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు కంపల్సరీ ఆ కెమెరా లెన్స్ డేటా అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. సరే సార్, రాబోదు ఆపర్చునిటీ ఎలాగా మీరైనా ఆన్బోర్డ్ అయ్యారు సినిమాలో? మిరాయి జరుగుతున్నప్పుడు షూట్ ప్రాసెస్లో మహాగారు అందులో యాక్ట్ చేస్తూ ఉన్నారు. సో అలా డిస్కషన్స్లో నా వర్క్స్ ఆయన చూసి ఇద్దరం అలా మాట్లాడుకొని అలా కనెక్ట్ అయ్యాం. సో అంటే రాబోదు లాంటి సినిమాకి సార్ విఎఫ్ఎక్స్ పార్ట్ ఎంతవరకు ఉంటుంది? మేము ఇప్పుడు రేపు ఆడియన్స్ చూసినప్పుడు మీరు సింపుల్గా చెప్తున్నట్టు రూట్స్ కానీ బగ్ కానీ రూమ్ రొటేషన్స్ ఇవి సినిమాలో చాలా ఇంపార్టెంట్, అవి మేము చూడగలదు. బట్ ద బిహైండ్ ద కెమెరా ఇంకెంతవరకు ఉంటుందని రాబోదు లాంటి సినిమా ఎగ్జాంపుల్ తీసుకుంటాం. రావ్ బహదూర్లో ఆల్మోస్ట్ 2 hours పైనే విఎఫ్ఎక్స్ ఉంది.
సో ఇప్పుడు మనం ఆ ప్యాలెస్ చూసుకుంటే ప్యాలెస్ పైన పికాక్స్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ మనం విఎఫ్ఎక్స్లో యాడ్ చేసిందే. ప్యాలెస్ బ్యాక్ సైడ్ ఎక్స్టెన్షన్ మనం యాడ్ చేసిందే. తర్వాత భువనాలయం గేట్ బోర్డు అది మనం విఎఫ్ఎక్స్లో యాడ్ చేసిందే. దాన్ని పక్కన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కాంపౌండ్ వాల్స్, చిన్న చిన్న ట్రీస్ ప్లాంట్స్ ఇలాంటివన్నీ దాదాపు ఒక 2 hours పైనే విఎఫ్ఎక్స్ అందులో చేసాం. కొన్ని హిడెన్ విఎఫ్ఎక్స్ ఉంటాయి. హిడెన్ విఎఫ్ఎక్స్ అంటే లైవ్ ఇంటిగ్రేషన్లో మిక్స్ అయ్యి సీమ్లెస్గా ఇంటిగ్రేషన్ అయ్యేలాగా. మనకి ఏది పర్టికులర్గా విఎఫ్ఎక్స్ అని తెలుస్తుంది అంటే ఇది లైవ్లో ఏదైనా అచీవ్ చేయలేము అన్నప్పుడు అది ఆబ్వియస్లీ అది విఎఫ్ఎక్స్లో చేసి ఉంటారు అన్నది అది కామన్ మనకి మైండ్లో మొదలయ్యే ఇది. అలాంటివి సేమ్ రూట్స్ బగ్, రూమ్ రొటేషను, తర్వాత హీరోకి ఆ హెడ్ ఓపెన్ అయినప్పుడు అవంతా విఎఫ్ఎక్స్లో చేసింది. తర్వాత హీరో స్టమక్ని క్యాన్సర్ పేషెంట్ లాగా చూపించాలి అన్నప్పుడు అది. సో అది అంత రియలిస్టిక్గా ప్రోస్థెటిక్లో కూడా చేయలేము, అందువల్ల అది ఇంకా విఎఫ్ఎక్స్లోనే చేయాల్సి వచ్చింది. తర్వాత సత్యదేవ్ గారికి ఇక్కడ ఒక స్కార్ ఉంటుంది, రావ్ బహదూర్లో అది కనిపించదు. సో ఎంటైర్ ఆయనవి ఎన్ని షార్ట్స్ ఉన్నాయో అన్ని షార్ట్స్ ఇది లేకుండా వర్క్ చేసామన్నమాట. సరే, అంటే నార్మల్గా ఇప్పుడు మీరు ఒక విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఒక సినిమా యాక్సెప్ట్ చేయాలంటే మీరు చూసి చెక్ లిస్ట్ ఏంటి? ఇప్పుడు యాక్టర్కి ఒక మంచి స్టోరీ ఉందా, నా క్యారెక్టర్ బాగుందా, నా పర్ఫార్మెన్స్ బాగుందా అని చూస్తారు. డైరెక్టర్గా నేను ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ నాకు దొరకాలి, మంచి యాక్టర్ దొరకాలి, అప్పుడు ఈ స్టోరీ బాగా వెళ్తుందని, ఇలా ఒక్కొక్కరికి ఒక చెక్ లిస్ట్ ఉంటుంది కదా సార్. అలా సూపర్వైజర్స్కి ఏముంటుంది సార్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్కి? మరి అంత పర్టికులర్గా చెక్ లిస్ట్ పెట్టుకొని ఉండలేము. కొన్ని క్రియేటివ్ విఎఫ్ఎక్స్లు వస్తూ ఉంటాయి, కొన్ని నార్మల్ విఎఫ్ఎక్స్లు వస్తూ ఉంటాయి. సో అన్నీ యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే. అంటే మనం నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి అంటే ఎలా ఉంటుంది సార్? అంటే మీ కెరీర్ అంటే పూర్తిగా నా వరకు అంటే నాకు కొంచెం లక్కీగా కొంచెం క్రియేటివ్ విఎఫ్ఎక్స్ ఉన్న ప్రాజెక్ట్సే నేను వర్క్ చేశాను. అది లక్కీగా నాకు దగ్గరికి వచ్చాయి. 118 కానీ, మసూదా కానీ, మిరాయి కానీ, మహానటి జస్ట్ ఐబ్రోస్ వర్క్ చేశాను అంతే. తర్వాత ఇప్పుడు రావ్ బహదూర్. సో ఇవన్నీ విఎఫ్ఎక్స్ కూడా ఒక క్యారెక్టర్ లాగా బిహేవ్ చేసే ఇంపార్టెన్స్ ఉండింది ఈ అన్ని మూవీస్లలో. అందువల్ల కొంచెం ఎక్కువ తెలుస్తుంది విఎఫ్ఎక్స్ అలాగా. సార్, ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా మీకు మోస్ట్ సాటిస్ఫైయింగ్ సినిమా కానీ వర్క్ కానీ ఏమైనా ఉందా సార్? అంటే కాంప్లిమెంట్స్ రావడం, మీ వర్క్ని ఎక్కువ మంది గుర్తించడం, అలా ఏమైనా ఉందా సార్ ఆర్టిస్ట్గా చేసి? అలా ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు వర్క్ చేసిన మూవీస్ అన్నీ బాగానే ఉన్నాయి, అందరికి బాగానే నచ్చాయి. సార్, ఇప్పుడు మీరు సూపర్వైజర్ కదా సార్, బట్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా బంచ్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ సినిమా మీద వర్క్ చేస్తూ ఉంటారు కదా. సో స్టార్టింగ్లో మీరు చెప్పినట్టు రామకృష్ణ ఇవన్నీ చేశారు కదా, అందులోని బాగా గుర్తుండిపోయిన వర్క్, బాగా కష్టపడ్డాం ఈ సినిమాకి అన్నట్టు? కలేజా మూవీకి బాగా వర్క్ చేసాము. అది నైట్ ఫైట్ ఉంటుంది, వెహికల్స్ లైట్స్, ఆ మూవీలో బాగా మంచి సాటిస్ఫాక్షన్ అది. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి అలా, పర్టికులర్గా ఇది అనేది ఏమి ఉండదు. ప్రతి మూవీలో ఏవో కొన్ని షార్ట్స్ మంచి సాటిస్ఫైడ్ వర్క్ అన్న ఫీలింగ్ కంపల్సరీ ఉంటాయి. పర్టికులర్గా ఈ షార్ట్ అంటే చాలానే ఉంటాయి అవి. సరే, ఇప్పుడు రామ్జీ గారు విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ సూపర్వైజర్గా అంటే మాకు వెంటనే మిరాయి బాగా గుర్తొస్తుంది. అలాగే మీకు పర్సనల్గా ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ఏదైనా సినిమా ఉండొచ్చేమో, అప్పుడు చాలా కష్టపడ్డాం, ఆ ఎంగేజ్ కొంచెం అన్నట్టు ఉంటుందేమో అని. అలా అంటే డ్యూన్ పార్ట్ 2కి నేను కొంత కాంపోజిటింగ్ వర్క్ చేశాను. సూపర్ సార్. దాంట్లో వైట్ పర్సన్స్ ఫైట్ ఉంటుంది, ఆ సీక్వెన్స్కి నేను కొన్ని కాంప్ వర్క్స్ చేశాను అనమాట. అది కొంచెం హ్యాపీ గ్రేట్ ఫీల్ వస్తుంది. సార్, నేను కూడా చాలాసార్లు విన్నాను సార్, ఈ హాలీవుడ్ సినిమా వాళ్ళు కూడా అంటే మెయిన్ విఎఫ్ఎక్స్ అంతా వాళ్ళు చేసుకొని కొంచెం చిన్నదంటే చిన్నవన్నీ కూడా ఇండియాకి పంపిస్తారు, ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది అని అన్నట్టు వినడం జరిగింది. అది నిజమా సార్? ఇప్పుడు అలా ఏం లేదు. అంటే అది డిపెండ్స్ అపాన్ కంపెనీస్ని బట్టి ఉంటుంది. కొన్ని కంపెనీస్ ఓన్లీ ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ వర్క్స్ మాత్రమే చేస్తుంటాయి. లైక్ ఆర్ఎంపి అంటాం. ఆర్ఎంపి అంటే రోటో
మ్యాచ్ మూవ్, పెయింట్ ఇలాంటి వర్క్స్ మాత్రమే చేస్తాయి. కొన్ని విఎఫ్ఎక్స్ ఎంటైర్ వర్క్స్ చేస్తూ ఉంటాయి. సో వాళ్ళు A to Z అన్ని వర్క్స్ చేస్తారు. ఇప్పుడు డినేగ్ అనేది ఇండియన్ బేస్డ్ కంపెనీనే. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కువ విఎఫ్ఎక్స్ ఇంపార్టెన్స్ ఉన్న మూవీస్ చేసింది డినేగ్. సో దాంట్లో ఎక్కువ ఇండియన్ ఎంప్లాయీసే ఎక్కువ ఉన్నారు. ఓకే, అలాగా. సార్ నార్మల్గా ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది? ఎందుకంటే ఒకప్పుడు సింపుల్గా ఒక విఎఫ్ఎక్స్ సినిమా తీయాలి అని అంటే డెఫినెట్లీ హాలీవుడ్కి ఏదో ఇచ్చి వాళ్ళకి ఇచ్చేసి వర్క్ చేయించి తీసుకొచ్చి ఉండేవారు. ఇప్పుడు తెలుగులోని మీలాంటి కొంతమందిని చూస్తున్నాము, మీరు కానీ నిఖిల్ గారు కానీ అలా కొన్ని పేర్లు వింటున్నాం కదా. సో ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది తెలుగు ఇండస్ట్రీలోని? ఒక విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కావాలంటే మన తెలుగు నుంచే తీసుకుంటారా, స్టిల్ ఇంకా సెర్చ్ చేస్తున్నారండి? అలానేం లేదు, అంటే ఇట్స్ ప్యూర్లీ డైరెక్టర్ బిలీవ్, దాని మీదనే డిపెండెన్స్ అయి ఉంటుంది. డైరెక్టర్ ఆబ్వియస్లీ కనెక్ట్ అవుతారు కొంతమందికి, ఆ వర్క్ ప్రాసెస్లో వాళ్ళ ఇంటరాక్షన్ ప్రాసెస్లో వాళ్ళకి బిలీవ్ అయినప్పుడు వాళ్ళతో కంటిన్యూ అవుతూ ఉంటారు. అలాగా సార్, అంటే మేము మెయిన్గా టెక్నీషియన్స్ నుంచి ఒక వింటూ ఉంటాం సార్, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ నుంచి ఎందుకు బెస్ట్ వర్క్ అవుట్పుట్ చూడట్లేదంటే మాకు మెయిన్ టైం ఒకటి ఇవ్వరు, రెండోది కావాల్సినంత బడ్జెట్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి ఆ వాల్యూ తెలియట్లేదు, విఎఫ్ఎక్స్ వాల్యూ. రేపు అవుట్పుట్ చూసిన తర్వాత అది బాగాలేదు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అని అంటూ ఉంటారు. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? రెండింటి టైం అండ్ అలాగే బడ్జెట్ సేమ్. ఇప్పుడు కూడా అలానే ఉంది సిచ్యువేషన్. అది ఎప్పుడు మారుతుంది అంటే ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు, ఇప్పుడు ఏదైనా మీకు ఇంటర్వ్యూ చేయాలి అంటే ఎవరినైనా వాళ్ళ గురించి మీకు ఒక బ్రీఫ్ ఉంటే మీరు కొంచెం బెటర్గా చేయగలుగుతారు. ఏం లేకుండా డైరెక్ట్ ఫ్రంట్లో కూర్చోబెట్టి చేసే ఇంటర్వ్యూ అంటే కొంచెం బ్లాంక్ అయిపోతుంది. సో అలాగే విఎఫ్ఎక్స్కి కూడా మనకి ఆ టైం అనేది ఇవ్వాలి. ఇప్పుడు లైవ్ షాటే తీస్తాము. లైవ్ షాట్ తీస్తున్నప్పుడు లైట్స్ వేయడానికి కానీ, వెనకాల ప్రాపర్టీస్ పెట్టడానికి కానీ, యాక్టర్కి పర్ఫార్మెన్స్ సీన్ డిస్క్రిప్షన్ చెప్పడం కానీ, ఆ షాట్ తీయడం కానీ, ఒక షాట్ తీయడానికి దాదాపు 2 hours వర్క్ చేస్తారు షూట్లో, లైవ్ షూట్లో. ఓకే సార్, అన్నీ లైవ్లో ఉండి అది చేస్తున్నప్పుడే అంత టైం పట్టినప్పుడు ఒక క్రియేట్ చేయాలి విఎఫ్ఎక్స్లో, కొత్త ఎలిమెంట్నే క్రియేట్ చేయాలి అన్నప్పుడు దానికి చాలా టైం టేకెన్ అనమాట. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ వర్క్స్ చేయాల్సి ఉంటుంది విఎఫ్ఎక్స్లో. అలాంటప్పుడు దానికి మనం ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇస్తేనే అవుట్పుట్ వస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు ఇక్కడ ఒకటి వాటర్ బాటిల్ క్రియేట్ చేయాలి అనుకుంటా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాటర్ బాటిల్ డిజైన్. ఆ డిజైన్ ఎలా ఉండాలో మనం ఫస్ట్ ఒక రెఫరెన్స్ ఇమేజెస్ తీసుకొని, ఆ రెఫరెన్స్ ఇమేజెస్ అప్రూవ్స్ తీసుకొని, డైరెక్టర్ అప్రూవల్ అయిపోయిన తర్వాత దాన్ని 3D అసెట్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి ఇక్కడ బాటిల్ ప్లేస్ చేయడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది లైవ్ షాట్లో. మళ్ళీ దాన్ని 3D ట్రాకింగ్ చేసి దాని ప్లేస్మెంట్లో ఎగ్జాక్ట్గా ప్లేస్మెంట్ ట్రాకింగ్ సెట్ చేసి, లైటింగు, టెక్స్చరింగు అన్నీ వేసి ఫైనల్ కాంప్ చేస్తాం. ఇవి ఎంత చేయడానికి అంత టైం అవసరం ఉంటుంది. అంటే ఒక విఎఫ్ఎక్స్ షాట్, 3D విఎఫ్ఎక్స్ షాట్ పర్ఫెక్ట్గా అవుట్పుట్ డెలివరీ ఇవ్వాలి అంటే దాదాపు ఒక 7 to 8 డిపార్ట్మెంట్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక 7 to 8 మెంబర్స్ ఆర్టిస్ట్ వర్క్ చేస్తే ఒక సింగిల్ అవుట్పుట్ బయటకు వస్తుంది. సో అలాంటి షాట్స్ ఉంటాయి చాలా. సో ఇప్పుడు బగ్ క్రియేట్ చేయడానికి ఎంత టైం పట్టింది? ఎందుకంటే అదొక మెయిన్ క్యారెక్టర్ రావు బహదూర్లో, ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి చివరి వరకు. సో ఆ బగ్ వెనకాల దాని క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండాలి, బగ్ చూడడానికి ఎలా ఉండాలి, అది బగ్ ఎలా ఉండాలి అనేసి డైరెక్టర్ గారు రెఫరెన్సెస్ ఇచ్చారు. సో ఆ రెఫరెన్సెస్ని బేస్ చేసుకొని మనం మళ్ళీ 3Dలో సేమ్ ఆ బగ్ని రెఫరెన్స్ ఇమేజెస్ లాగా యూస్ చేసి ఆ బగ్ని 3D డిజైన్ చేసి మళ్ళీ ఆయన ఇచ్చిన టెక్స్చర్స్ ఎలా ఉన్నాయో ఆ టెక్స్చర్స్ని ఎగ్జాక్ట్గా రెప్లికేట్ చేసి 3Dలో అది మళ్ళీ రీక్రియేట్ చేసాం. బట్ మీ లోనే ఏమన్నా కొంచెం ఛాలెంజెస్ చూసారు సార్ ప్రొడ్యూసర్స్కి మాట్లాడుతున్నప్పుడు? ఏది అంటే బడ్జెట్ కన్స్టెంట్స్లో కానీ, టైం కన్స్టెంట్స్లో కానీ వాళ్ళకి ఆ విజన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఛాలెంజెస్ ఏమన్నా చూసారు సార్ మీరు స్టార్టింగ్ డేస్? ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు. బడ్జెట్ డైరెక్టర్ ఒక క్వాలిటీ అడుగుతారు, ఆ క్వాలిటీ కావాలంటే మనకి ఆ టైము, సీనియర్ ఆర్టిస్టులు నీడెడ్ ఉంటుంది. అవి అలా పర్ఫెక్ట్గా చేయాలి అంటే ఆ టైము, ఆ సీనియర్ ఆర్టిస్టులు ఉంటే వర్క్ బెటర్ అవుట్పుట్ వస్తుంది, బెస్ట్ అవుట్పుట్ వస్తుంది.
దానికి ఆ టైము ఆ బడ్జెట్ రెండు సెట్ అయినప్పుడు అవుట్పుట్ వస్తుంది. ఆ రెండు సెట్ కానప్పుడు అవుట్పుట్లో డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. అలా సార్ అంటే ఎవ్రీ సినిమా మీకు ఒక చాప్టర్ లాగా, అదొక మీకు ఒక పేరు తెచ్చి పెడుతుంది, కొన్ని లెర్నింగ్స్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లోని రాబోదుర్ మీ కెరీర్లోని హౌ ఇట్ వాస్ గోయింగ్ టు హెల్ప్? రాబోతుల్లో సేమ్ మెయిన్గా దీనిలో కష్టపడింది ఏంటంటే రూమ్ రొటేషన్ అప్పుడు హీరో డోర్కి పట్టుకొని సరౌండ్ తిరిగి ఎగిరి గాల్లో పడతాం. ఆ షాట్ తీయడానికి చాలా ప్రీ ప్రొడక్షన్లో బాగా వర్క్ చేయాల్సి వచ్చింది. అంటే ఆ రూమ్ రొటేషన్ అవుతూ ఉన్నప్పుడు ఆ హౌస్లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి ఎక్కువ, టేబుల్స్, లైట్ ల్యాంప్స్, స్టాండ్ ల్యాంప్స్, బెడ్, ఇవన్నీ రిమూవ్ చేసాం. ఓకే. ఎంటీ హాల్, జస్ట్ వాల్స్ అండ్ ఎంటీ హాల్ చేసిన తర్వాత మళ్ళీ ఆ బాత్రూమ్ డోర్ని కట్ చేయించాం. కట్ చేయించి ఆ బాత్రూమ్ డోర్ని ఒక వీల్స్, చిన్న బేరింగ్స్ వీల్స్ ఉంటాయి కదా, వీల్స్ మీద దాన్ని స్టాండ్ చేయించి హీరో గారిని రోప్స్ ద్వారా గాల్లో ఎగిరినట్టు నాబ్ ఏదైతే ఉంటుందో ఆ నాబ్ని పట్టుకొని గాల్లో ఎగిరినట్టు రోప్స్ ద్వారా లిఫ్ట్ చేసి డోర్ని మూవ్ చేసాం. ఆ వీల్స్ ఉన్నాయి కదా, ఆ వీల్స్ని మూవ్ చేసి మళ్ళీ గాల్లో ఎగిరి పడేలాగా షూట్ చేసాం. సో ఆ క్యారెక్టర్ అది లైవ్ క్యారెక్టర్. రిమైనింగ్ ఎంటైర్ మళ్ళీ రీక్రియేట్ చేయాల్సి వచ్చింది 3Dలో. ఎందుకు అంటే ఆ డోర్ని మనం ఎందుకు క్రాప్ చేసి అతన్ని లైవ్గా షూట్ చేసాము అంటే ఇట్లా రొటేట్ అవుతున్నప్పుడు బాడీ పర్స్పెక్టివ్ అనేది తెలియాలి. ఏదైనా సింగిల్ ఇమేజెస్ ప్లేట్స్ తీసుకుంటే వర్కౌట్ అవ్వదు. ఆ తిరిగినప్పుడు ఆ బాడీ పర్స్పెక్టివ్ పర్ఫెక్ట్గా తెలియడం కోసం అలా షాట్ తీయాల్సి వచ్చింది. ఇన్ కేస్ అది కూడా అవసరం లేదు, మొత్తం మాకు 3Dలోనే క్రియేట్ చేయాలి అన్నప్పుడు అప్పుడు క్యారెక్టర్ని కూడా 3Dలో రీక్రియేట్ చేయాల్సి వచ్చేది. అప్పుడు ఎంటైర్ క్యారెక్టర్ని 3Dలో రీక్రియేట్ చేయాలంటే మనకి క్యారెక్టర్ అసెట్ని రెడీ చేయడానికే చాలా కాస్ట్లీ అవుతుంది. సో అందువల్ల ఈ ప్రాసెస్ అంటే మనకి అంటే బేసిక్గా ఎప్పుడు విఎఫ్ఎక్స్ మనకి బెటర్ వస్తుంది అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇదే మనం ఇలా షూట్ చేయకోకుండా డైరెక్ట్ ఒక సూపర్వైజర్ని కాంటాక్ట్ అవ్వకుండా జస్ట్ ఒక ఎంటీ ప్లేట్ షూట్ చేసి నాకు ఇలా షాట్ కావాలి అంటే ప్రాబ్లం అవుతుంది. అప్పుడు సరిగా బడ్జెట్ ఉండదు, 3D స్కానింగ్ చేయడానికి బడ్జెట్ ఉండవు చిన్న మూవీస్కి అయితే. అప్పుడు ఏదో మేనేజ్ చేసి ఏదో చేయాలని చూస్తే అది రాంగ్ అవుట్పుట్, అంటే క్వాలిటీ ఉండదు అవుట్పుట్లో, తెలిసిపోతుంది ఇది విఎఫ్ఎక్స్లో చేశారు గలీజ్గా ఉంది అనేసి తెలిసిపోతుంది. సో అందుకు ఏదైనా ఒక విఎఫ్ఎక్స్ రిలేటెడ్ సీన్స్ కానీ విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నవి కానీ డైరెక్టర్స్ ముందుగానే చెప్తారు, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు ఇలాంటి షార్ట్స్ కావాలి, ఇలాంటి వర్క్స్ ఉన్నాయి, ఇది నాకు అవుట్పుట్ ఇలా కావాలి అంటే ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా షూట్ చేయాలి అనేసి. సో ఆ రకంగా అందరం డిస్కషన్ చేసుకొని ఆ షార్ట్స్ అలా తీసాం. సో మిరాయ్ కానీ, రావ్ బహదూర్ కానీ, మసూదాక్ కానీ, 118 కానీ డైరెక్టర్స్కి టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది. సో అందువల్ల వాళ్ళు అందరితో గ్రూప్ డిస్కషన్ లాగా ముందే గ్రూప్ డిస్కషన్ చేసి ఆ పర్టికులర్ షార్ట్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకొని వర్క్ చేసామన్నమాట. అందువల్ల దానికి ఏదైనా మనం ఒక పనికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడే ఆ పని బాగుంటుంది. అంటే మీరు ఇప్పుడు చేసింది మిరాయ్ కానీ మసూద్ కానీ ఇట్స్ సంథింగ్ ఒక న్యూ వరల్డ్ క్రియేట్ చేసి అందులో ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ ఇస్తారు కదా సార్. బట్ 118 కొంచెం డిఫరెంట్ కదా సార్, అంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా కళ్యాణ్ రామ్ గారి. సో అలాంటి టైంలోని ఒక విఎఫ్ఎక్స్ వర్క్ అనేది ఎంతవరకు ఉంటుంది సార్ అలాంటి సినిమాస్? అంటే 118లో మనం చూస్తే అండర్ వాటర్ సీక్వెన్స్ అది విఎఫ్ఎక్స్లో చేసింది. ఒక నార్మల్ స్విమ్మింగ్ పూల్లో షూట్ చేసి తర్వాత రీక్రియేట్ చేసాం ఎంటైర్ 3D అండర్ వాటర్. తర్వాత 118లో క్లైమాక్స్ పోర్షన్ చూసుకుంటే డ్యూయల్ కళ్యాణ్ రామ్స్ లాగా మనం ట్రాన్స్పరెన్సీలో చూపిస్తాం, అది లైవ్లో పాసిబిలిటీ అవ్వదు. తర్వాత అతను హీరోయిన్ గారిని విలన్స్ ఎత్తుకొని వస్తుంటే వెనకాల వస్తున్నప్పుడు
ఒక గ్రావిటీ లాగా పైకి వెళ్తూ ఉంటాయి, బ్రిక్స్ రైట్. ఇవన్నీ ఎయిర్లో అవును. లిఫ్ట్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ విఎఫ్ఎక్స్లోనే పాసిబుల్. సో ఆఫ్టర్ 118 మీకు ఎంత మోటివేషన్ వచ్చింది సార్, ఎంత ధైర్యం వచ్చింది సార్ ఒక విఎఫ్ఎక్స్ సూపర్వైజర్? యాక్చువల్గా చెప్పాలంటే 118 హ్యాపీ వర్క్. ఓకే. అంటే అప్పటి వరకు మామూలు రెగ్యులర్ విఎఫ్ఎక్స్ అలా ఉండింది, అంటే నేను చేసిన మూవీస్లలో. సో 118 నాకు మంచి చెప్పుకోవడానికి చేయటానికి మంచి స్కోప్ ఉన్న ప్రాజెక్ట్ నాకు అది వచ్చింది అన్నమాట. అంటే బేసిక్గా చెప్పాలంటే ఒక మంచి టెక్నీషియన్స్కి అలాంటి వర్క్ వచ్చినప్పుడు, అలాంటి వర్క్ మనం చేయగలిగితే ఆ వచ్చే హ్యాపీనెస్ వేరు ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం ఎంత వర్క్ చేయగలిగినా మనకి అలాంటి వర్క్స్ రాలేదనుకోండి, మనం చెప్పుకోవడానికి ఉండదు, చేయడానికి ఉండదు. అది ఎగ్జాంపుల్ సార్. బట్ ఈ ప్రాసెస్లోని నాగేశ్వర్ గారితో కొలాబరేషన్ అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, హౌ ఇట్ హ్యాపెన్ అనేది. అది అంటే బేసిక్గా మహానటి మూవీ జస్ట్ ఐబ్రోస్ వర్క్ చేశాను నేను అంతే. ఓకే. కీర్తి సురేష్ గారికి మామూలు రెగ్యులర్ ఐబ్రోస్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి, బట్ సావిత్రి గారికి ఐబ్రోస్ కొంచెం పైకి ఉంటాయి కదా బేసిక్గా. ఈ పైకి ఉన్నది ప్రోస్టిక్లో మేకప్లో చేశారనమాట. అప్పుడు దీన్ని తెలియకుండా ఒక టచ్అప్ లాంటిది చేశారు, బట్ ఇది కనిపిస్తూ ఉండింది, దీనిపైన ఇది కూడా కనిపిస్తూ ఉండింది. సో ఇది ఎరేజ్ చేస్తూ ఆ స్కిన్ ఎలా ఉంటుందో ఆ స్కిన్ని మళ్ళీ రీప్లేస్ చేయాలి. సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? ఆయన తర్వాత చేసిన ప్రాజెక్ట్కి కానీ ఇప్పుడు వస్తున్న ప్రాజెక్ట్ K2 కల్కి 2 కానీ అది నేను చేయలేదు. మీరు చేయలేదు, బట్ ఈ జర్నీ ప్రాసెస్ ఆయన థాట్ ప్రాసెస్ కొంచెం అర్థం చేసుకుంటారు. గ్రేట్ కదా. అంటే ఎలా చేద్దాం అనుకున్నారు, తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు, ఆయన థాట్స్ ఏదో మీతో షేర్ చేసుకుంటారు, ఇలాంటివి ఉంటాయి? అంత షేరింగ్ ఏం లేదు ఆ టైంలో. ఏ మూవీ జరుగుతున్నప్పుడు ఆ మూవీ డిస్కషన్ అంతే. ఓకే. బేసిక్గా ఇంకొక ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసే అంత టైము పెట్టరు ఎవరు కూడా, ఎందుకంటే దాని మీదనే ఫోకస్డ్గా 100% దాని మీదనే ఇన్వాల్వ్ చేస్తారు కాబట్టి. బట్ సంథింగ్ డిఫరెంట్ కదా సార్, అంటే మీరు స్టార్ట్ చేసిన జర్నీలోనే అప్పుడు ఒక హారర్ సినిమా కూడా చేయడం, హారర్ సినిమాలోనే కొంచెం విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ కానీ సూపర్వైజర్ కానీ కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది, అది మేము హాలీవుడ్ ఫిల్మ్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. సో మసూదా అప్పట్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో థియేటర్లో మా అందరికీ తెలుసు. బట్ మీరు ఒక ఫస్ట్ టైం డైరెక్టర్తో వర్క్ చేస్తున్నప్పుడు వాట్ ఈస్ ఎక్స్పెక్టేషన్స్, ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, మీరు దాన్ని ఎలా రీచ్ చేయాలి? మసూదాకి డైరెక్టర్ సాయి గారు చాలా ఫుల్ క్లారిటీ ఉంటారు. ఆయన షాట్ ఎలా ఉండాలో రిటర్న్గా పేపర్ మీద ఏదైతే రాసుకుంటారో అంతే ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఎగ్జాజరేషన్ ఉండదు, ఇంకా వేరేలాగా కూడా ఏముండదు. ఆయన ఎలా ఫిక్స్ అయిపోయారో కంపల్సరీ అలానే ఆయన కోరుకుంటారు, అలా అవుట్పుట్ వచ్చేంత వరకు అలా తీస్తారు. ఆ విషయంలో ఆయన 100% క్లారిటీగా ఉంటారు. సార్ ఐ హోప్ మసూదా ఒక ప్రాపర్ కమర్షియల్ సక్సెస్ అనుకోవచ్చు సార్ మీ కెరీర్లో? అంటే కమర్షియల్ సక్సెస్ అలా ఏమి ఉండదు. ఇప్పుడు మన వర్క్ గురించి కొంచెం బాగా బయట అప్రిసియేషన్ వచ్చినప్పుడు అది కమర్షియల్ అయినా అనుకోవచ్చు, హ్యాపీ అంతే. అంటే కమర్షియల్ సక్సెస్ అయినప్పుడు కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది సార్, దానివల్ల వర్క్ ఎక్కువ మంది గుర్తిస్తారు. అదే స్టార్టింగ్ జర్నీలో మీకు చూసుకుంటే మసూదా ఒక మంచి ప్రాపర్ సక్సెస్. అవును సార్. అంటే ఫ్రమ్ మసూదా టు డైరెక్ట్ ఒక పాన్ ఇండియన్ సినిమా మీరా, సో అది ఎలా హ్యాపెన్ అయింది? అలా ఇండివిజువల్గా ఏం లేదు. నేను మసూదాకి వర్క్ చేసిన తర్వాత మళ్ళీ డీనెగ్లో కొన్నాళ్ళు వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత మళ్ళీ డెక్కన్ డ్రీమ్స్లో వర్క్ చేశాను. త్రూ డెక్కన్ డ్రీమ్స్ ద్వారా నేను మీరాయికి వర్క్ చేశాను. ఓకే. సో కార్తిక్ గారితో కొంచెం ఫాలోఅప్ ఎక్కువ చేసుకున్నాను సార్ ఆ టైంలో? ఆబ్వియస్గా ఇంకా ఉంటుంది. అంటే మెయిన్గా ఇప్పుడు మీరాయి మేము సినిమా చూస్తున్నప్పుడు ఆ ఈగల్ ఫైట్ అనేది, లేకపోతే ఈగల్ సీక్వెన్స్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ బిహైండ్ ద కెమెరా మీ ఇద్దరి మధ్యలో నా మైండ్ బ్రెయిన్ స్టార్మింగ్ ఎలా జరిగింది దాని గురించి పర్టికులర్? అంటే ఈగల్ ఎపిసోడ్ సృజన్ అని అతను వర్క్ చేశాడు అన్నమాట. సో ఈగల్ కాకుండా రిమైనింగ్ వర్క్స్ అన్ని నేను చూసుకున్నాను. ఏది సౌండ్ వేవ్ ఫైట్ కానీ, స్టిక్ ఫైట్ కానీ, క్లైమాక్స్ బ్రిడ్జ్ ఫైట్ కానీ, మనోజ్ గారి ఎంట్రీ ఫైట్ సీక్వెన్స్లు కానీ, మొత్తం రిమైనింగ్ ఎవ్రీథింగ్ నేను చూసుకున్నాను అనమాట.
కొంచెం డీకోడ్ చేయండి సార్. ఇప్పుడు మనోజ్ గారు ఫైట్ కానీ స్టిక్ ఫైట్ కానీ చేస్తున్నప్పుడు ఆ ఎయిర్ ఎఫెక్ట్స్ మాకు ఉంటాయి కదా, అంత న్యాచురల్గా ఎలా తేగలిగారు? అంటే దాని క్యాల్కులేషన్స్ ఉంటాయా, లేకపోతే మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు వాటిని? అవి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు సపోజ్ సౌండ్ వేవ్ ఫైట్ ఉంది. ఓకే. సౌండ్ వేవ్ ఫైట్ ఉన్నప్పుడు డైరెక్టర్ గారు పర్టికులర్గా ఆ టైంని బాగా మెయింటైన్ చేసి షూట్ చేశారు. ఈ సౌండ్ వేవ్ ఇంత టైం డ్యూరేషన్లో సౌండ్ వేవ్స్ ఫామ్ అయ్యి ఆపోజిట్ పర్సన్కి హిట్ అవ్వాలి అనేసి. అదే టైమింగ్లోనే ఆయన కెమెరా మూమెంట్స్ని కానీ, కెమెరా రొటేషన్స్ కానీ, కెమెరా జూమ్ ఇన్ మూమెంట్స్ కానీ ప్రతిదీ ఆయన బిహైండ్లో ఆ డ్యూరేషన్ని మైండ్లో పెట్టుకొని షాట్ తీశారనమాట. ఈ టైంకి సౌండ్ వేవ్ ఫామ్ అయ్యి ఈ టైంకి వెళ్ళే టైంకి మళ్ళీ అక్కడ హిట్ అవ్వాలి. ఆ డ్యూరేషన్ని మనం అలా పర్ఫెక్ట్గా షాట్ తీయకపోతే అది మనం చూపించడానికి స్కోప్ ఉండదు. సో అలాగా ముందే డిసైడ్ అయ్యి ఆ డ్యూరేషన్కి తగ్గట్టు, ఆ ఫైట్కి తగ్గట్టు ఆ ఫైట్ పిక్చరైజేషన్, సినిమాటోగ్రఫీ ఆయన చేశారు. ఇంకొక లక్కీ ఏంటంటే ఆయనే డైరెక్టర్, ఆయనే డిఓపి కాబట్టి ఇంకా హ్యాపీ. కొంచెం క్లారిటీ ఎక్కువ ఉంటుంది. సో మీకు మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఏంటి సార్ మీరు సీక్వెన్స్ మొత్తం విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్? మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఏంటంటే బ్రిడ్జ్ ఫైట్ ఒకటి ఎక్కువ. బ్రిడ్జ్ సౌండ్ వేవ్స్ లాగా వెళ్ళి బ్రిడ్జ్ని హిట్ అయ్యేసి ట్రైన్ ఆగుతుంది కదా, ఆ సీక్వెన్స్ బాగా. దాంట్లో కొంచెం స్టిక్ భూమిలోకి వెళ్ళి ముందుకు వస్తూ ఉంటుంది. అదంతా మనము టోటల్ ఎంటైర్ షాట్స్ విఎఫ్ఎక్స్లోనే క్రియేట్ చేసాం, లైవ్లో కూడా తీయలేదు అవి. ఐ హోప్ అంటే ఈ పాన్ ఇండియన్ సినిమా వల్ల మీకు కొంచెం టైం ఎక్కువ దొరుకుతుందేమో కదా సార్. ఎప్పుడైతే కొంచెం బిగ్గర్ స్పాన్గా తీసుకెళ్తారు సినిమా, అప్పుడు ఆర్టిస్ట్గా మీకు కొంచెం టైం ఉంటుంది. ఎందుకంటే పెద్ద సినిమాలకి షెడ్యూల్కి గ్యాప్స్ ఉంటాయి. లక్కీగా ఏంటంటే కార్తిక్ గారు ఇలాంటి సీక్వెన్సెస్ విఎఫ్ఎక్స్ బేస్డ్ ఏదైతే ఎక్కువ ఉందో ఇవన్నీ షూట్ చేసినప్పుడు సీక్వెన్స్ వైజ్ ఇచ్చేవాళ్ళు విఎఫ్ఎక్స్ వర్క్ కోసం. అంటే మళ్ళీ ఫైనల్ ఎడిట్ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా. ఫైనల్ ఎడిట్ అవ్వాలంటే మన మూవీస్ 1 month ముందు 15 days లాస్ట్ మినిట్ ఫైనల్ ఎడిట్ అవుతూ ఉంటాయి. సో అంతవరకు ఉంటే ఇంత హెవీ విఎఫ్ఎక్స్ రిలేటెడ్ ఉన్న వర్క్స్ కంప్లీట్ అవ్వవు, ఇంపాసిబుల్. సో అందువల్ల ఏదైతే విఎఫ్ఎక్స్ బేస్డ్ పోర్షన్ ఎక్కువ ఉందో అవి ఇమ్మీడియట్ షూట్ అయిపోయిన వెంటనే ఒక 1 weekలో దాన్ని ఫుల్గా ఎడిట్ చేసి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆ సౌండ్ వేవ్స్ 3D విఎఫ్ఎక్స్లో క్రియేట్ చేయాలి. ఇప్పుడు బేసిక్గా ఆ బ్రిడ్జ్ కూలిపోయేటప్పుడు ఆ సౌండ్ వేవ్స్ ఫామ్ అయ్యి హిట్ అయ్యి బ్రిడ్జ్ కూలాలి అంటే ఆ షాటే మనకి 15 to 20 days టైం పడుతుంది. సార్ అంటే అంత టైం ఎందుకు తీసుకుంటుంది సార్? జస్ట్ ఒక కామన్ మ్యాన్ మాకు అర్థం చేసుకోవాలనుకుంటే అంటే ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు బేసిక్గా ఒక ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే ఏంటి, పిక్సెల్స్. ఒక ఇమేజ్ని జూమ్ చేస్తే ఒక పిక్సెల్ కనిపిస్తుంది. నంబర్ ఆఫ్ పిక్సెల్స్ కలిస్తే ఒక ఇమేజ్ ఫార్మేషన్ అనేది మనకు తెలుస్తుంది. సో అలాగా మనం క్రియేట్ చేయాలి. అలాంటి పిక్సెల్స్ని మనం మనకి కావాల్సినట్టుగా క్రియేట్ చేయాలి. అందువల్ల అంత టైం పడుతుంది. సో ఆ పిక్సెల్స్ని క్రియేట్ చేయాలంటే దాని బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ చాలా క్రియేట్ చేయాల్సి ఉంటాయి. అసెట్స్ క్రియేషన్ కానీ, కెమెరా మూమెంట్స్ కానీ, లైటింగ్ కానీ, చాలా రకాల డిపార్ట్మెంట్స్ మిక్స్ అయితేనే అలాంటి షాట్ కంప్లీట్ అవుతుంది. హౌ హ్యాపీ సార్ కార్తిక్ గారు సినిమా మొత్తం మీరు చేతులు పెట్టేసిన తర్వాత విజువల్స్ అన్ని ఆయన ఇచ్చిందంతా? సూపర్ హ్యాపీ. అంటే బేసిక్గా హ్యాపీ ఎప్పుడు వస్తుంది అంటే మనకి అది ఆడియన్స్ నుంచి కూడా బాగా అప్లాజ్ వచ్చి ఉన్నప్పుడు ఆబ్వియస్లీ. బట్ కొంచెం హాలీవుడ్ థింగ్ అయితే మీరు తీసుకొచ్చారు సార్. మిరాయిలోని మీరు ఎప్పుడైతే ఇప్పుడు మీరు చెప్తున్నది ఆ సౌండ్ ఫైట్ కానీ స్టిక్ ఫైట్ కానీ ఇవన్నీ చూస్తుంటే హాలీవుడ్ స్టైల్లోని ఎప్పుడైతే అలా చూస్తుంటామో ఆ ఎఫెక్ట్స్ అయితే మాకు వచ్చాయి. అంటే విఎఫ్ఎక్స్ పరంగా మనం అంత అచీవ్ చేసాం, అది స్ట్రాంగ్గా కూడా చెప్పగలుగుతాం. అంత క్వాలిటీ అయితే మనం ప్రొడ్యూస్ చేసాం. హాలీవుడ్ టింట్ అలాంటిదంటే అది కార్తిక్ గారు లైటింగ్, పిక్చరైజేషను, ఆయన యూస్ చేసిన కలర్ ప్యాలెట్ అవన్నీ కూడా ఇంపార్టెన్స్. సరే, అంటే మిరాయి చేసిన తర్వాత తప్పకుండా మిరాయి 2లో కూడా ఉంటారేమో అని అనుకుంటున్నాము. బట్ మిరాయి 2లో ఏం జరుగుతుంది అనేది చూడాలి తర్వాత. అంటే ఇప్పుడు షూటింగ్ అయితే నడుస్తుంది కాబట్టి షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళట్లేదు. ఓకే.
అంటే అసలు ఒక సినిమాకి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఎప్పుడు యాడ్ అవుతారు సార్? సినిమా స్టార్టింగ్ ప్రీ ప్రొడక్షన్ నుంచి ఉంటారు? ప్రీ ప్రొడక్షన్ నుంచే ఉంటారు. ఓకే. అంటే అదే ఇప్పుడు దాంట్లో విఎఫ్ఎక్స్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది అంటే ఆబ్వియస్లీ యాడ్ చేస్తారు సూపర్వైజర్ని. ఎందుకంటే ముందు నుంచి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ప్రికాషన్స్ తోటి వెళ్తే బెటర్ అవుట్పుట్, బెస్ట్ అవుట్పుట్, ప్రాబ్లమాటిక్స్ రాకుండా ఉంటాయి లాస్ట్ మినిట్లో. సార్ కొంచెం గ్రాఫిక్స్కి విఎఫ్ఎక్స్కి ఏమైనా చేంజెస్ ఉన్నాయా సార్, లేకపోతే రెండు ఒకటేనా? సిజిఐ అండ్ విఎఫ్ఎక్స్. సిజిఐ అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇంటిగ్రేట్, అంటే పూర్తిగా మనం కంప్యూటర్లోనే జనరేట్ చేసేదాన్ని సిజిఐ అంటాం. విఎఫ్ఎక్స్ అంటే విజువల్ ఎఫెక్ట్స్, విజువల్ ప్లస్ సిజిఐ రెండు మిక్స్ చేసినప్పుడు విఎఫ్ఎక్స్ అంటుంటాం. ఇవన్నీ రెండు కలిపి సింపుల్గా గ్రాఫిక్స్ ఒక నార్మల్ వర్డ్ అంతే. మూడింటిని మనం యూజ్ చేయొచ్చు. బట్ అంటే సిజిఐ నుంచి ఇప్పుడు కొంచెం విఎఫ్ఎక్స్ బాగా డెవలప్ అవుతుంది సార్ తెలుగు ఇండస్ట్రీలో. ఇప్పుడు విఎఫ్ఎక్స్ అనేది ఒక సినిమాకు ఉండడం వల్ల సార్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్? అంటే అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనం విఎఫ్ఎక్స్ ద్వారా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించవచ్చు, అదొకటి. అంటే లైవ్లో మనం ఏదైనా చేయలేనిది ఏదైనా ఉంది అంటే విఎఫ్ఎక్స్ ద్వారా మనం అది సాధించవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు రెగ్యులర్ విఎఫ్ఎక్స్ వర్క్స్ కొన్ని ఉంటాయి, ఇప్పుడు మామూలుగా టైం సేవ్ చేయటం కోసం లేకపోతే ఇంకా సంథింగ్ ఏదైనా. ఇప్పుడు సపోజ్ మీ వెనకాల ఏదైనా ఒక ఫారెస్ట్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు 1 or 2-3 షాట్స్కి ఫారెస్ట్ దాకా వెళ్ళి అంత సెటప్ని మనం మెయింటైన్ చేసే బదులు ఏదైనా బ్లూ స్క్రీన్లోనో లేకపోతే కొంచెం ఓపెన్ ఏరియాలో బ్లూ మ్యాట్, గ్రీన్ మ్యాట్ పెట్టి షూట్ చేసి తర్వాత ఫారెస్ట్ క్రియేట్ చేయడం ఇలాగా. సార్ అంటే మేము ఆడియన్స్గా కొన్నిసార్లు బాగా డిసప్పాయింట్ అవుతాం కదా సార్ విఎఫ్ఎక్స్లు కానీ ఇవి కానీ చూస్తున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిపురుష్ లాంటి సినిమా చూస్తున్నాం, మేము వెళ్ళి సినిమా చూస్తున్నప్పుడు అసలు విఎఫ్ఎక్స్ ఏంటి ఇంత దారుణంగా ఉంది అని మాట్లాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో అలాంటప్పుడు అది 100% విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ మిస్టేక్గా ఉండొచ్చా సార్, లేకపోతే మిగతా టెక్నికల్ మిస్టేక్స్ కూడా ఉండొచ్చా? ఎలా ఉంటుందండి? అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే కొన్నిసార్లు ఇప్పుడు ఆదిపురుష్ అనేది పెద్ద సినిమా, చిన్న సినిమా, పెద్ద బడ్జెట్ ఉంది, టైం కూడా చాలా ఎక్కువ ఉంది. అప్పుడు అంటే వాళ్ళు పర్టికులర్గా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, మిగతా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ప్రొడక్షన్ డిజైనర్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, అందరూ వాళ్ళు ఇది బాగుంటుంది అనేసి తీసింటారు. ఒక మోడర్న్ స్టైల్ ఆఫ్ రామాయణం చూపిద్దాంలే అన్న ఇంటెన్స్ కూడా ఉండొచ్చు. మేబీ దానివల్ల కొంచెం మిస్ఫైర్ అయ్యి కొంచెం అలా ఉండొచ్చు. బట్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వడానికి రీజన్ ఏమై ఉంటుంది? ఇప్పుడు ఆడియన్స్ ఈజీగా గుర్తుపడుతున్నారు కదా సార్, విఎఫ్ఎక్స్ ఏంటి ఎంత లో క్వాలిటీలో ఉంది, దీనికన్నా ఆ సినిమాలోనే బెస్ట్ అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. కొన్నిసార్లు చాలా తక్కువ బడ్జెట్ ఉంది, అసలు ఈ విఎఫ్ఎక్స్ ఎలా అచీవ్ చేశారు అని అన్నట్టు మాట్లాడుతుంటారు కదా సార్. అంటే అది డిపెండ్స్ అపాన్ డైరెక్టర్స్ విజన్ అంతే. అంటే సార్ అంటే ఇప్పుడు హనుమాన్ లాంటి సినిమా ఉంది సార్, చాలా తక్కువ బడ్జెట్. హనుమాన్ సినిమా ఉంది సార్, చాలా తక్కువ బడ్జెట్లోనే చాలా మంచి క్వాలిటీ తీసుకొచ్చారని మాట్లాడుతుంటారు. అదర్ సైడ్ ఆదిపురుష్ అంత 300 కోట్ల బడ్జెట్ పెట్టాము, దాంట్లో అయితే విఎఫ్ఎక్స్ తక్కువ ఉంది. సో మేజర్ పార్ట్ ఎవరికి వెళ్ళిపోతుంది సార్? విఎఫ్ఎక్స్ పార్ట్ ఎంత ఉంటుంది, డైరెక్టర్ విజన్ ఎంత పార్ట్ ఉంటుంది? అంటే అది ఒక కలెక్టివ్ ఆఫ్ వర్కే అది. పర్టికులర్గా ఒక పర్సన్ మీద మనం బ్లేమ్ చేయలేం. అది పూర్తి వాళ్ళ అండర్స్టాండింగ్ తోటి వాళ్ళు అనుకున్న దాని తర్వాతనే వెళ్తూ ఉంటుంది. మేబీ మిస్ఫైర్స్ అవుతూ ఉండొచ్చు కొన్నిసార్లు, డిపెండ్స్. అది ఎలా అంటే మేబీ టైం తక్కువ ఉండడం వల్లనో లేకపోతే లాస్ట్ మినిట్లో క్రియేటివ్ చేంజెస్ ఏదైనా జరగడం వల్లనో. ఫస్ట్ అది ఎలా ఉండొచ్చు అంటే ఫస్ట్ మనం ఒక కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనుకుంటాం, నాకు ఒక యానిమల్ పర్టికులర్గా ఇలా ఉండాలి అనేసి. అది అంతా బాగా ఫైన్ బెటర్ క్వాలిటీతో చేసిన తర్వాత లాస్ట్ మినిట్లో నాకు ఇలా వద్దు, కొంచెం చేంజెస్ కావాలి అనేసి క్రియేటివ్ థాట్ చేంజెస్ అనిపించవచ్చు. అలాంటప్పుడు లాస్ట్ మినిట్లో చేంజెస్ చేయడానికి చూసినప్పుడు ఆ ఉన్నది పోయింది, లేనిది పోయింది అన్నట్టుగా ఉంటాం కదా, అలా మిస్ఫైర్ అవుతూ ఉంటుంది. సార్ అంటే మీ విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ పర్స్పెక్టివ్ నుంచి తెలుగు సినిమా రాజమౌళి గారి వల్ల కొంచెం విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్కి రెస్పెక్ట్ పెరిగింది అన్నట్టు ఏమైనా మాట్లాడుకోవచ్చు సార్? అంటే విఎఫ్ఎక్స్కి ఇంపార్టెన్స్ అయితే 100% పెరిగింది, అది ఆబ్వియస్గా అందరికీ తెలిసిందే. ఎస్
సో అంటే ఈగా లాంటి సినిమా వచ్చినప్పుడు ఆడియన్స్గా మేము షాక్ అయి ఉంటాము అండ్ విఎఫ్ఎక్స్ కంపెనీస్ కూడా ఇవన్నీ షాక్ అయి ఉంటాయి కదా సార్. బట్ ఆ టైంలోని అలాంటి ఒక అవుట్పుట్ తీసుకురావడానికి ఎంత వర్కింగ్ హార్డ్ ఉంటుంది సార్ మీ పర్స్పెక్టివ్లో మీ ఉన్న ఎక్స్పీరియన్స్లో? దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది సింపుల్గా కష్టాన్ని ఆయన మేకింగ్ వీడియోస్ ద్వారానే మనం చూసాం కదా. అది చూస్తే కూడా చాలు. ఆయన అంత డీటెయిల్గా వర్క్ చేయించారు, తీసుకున్నారు అవుట్పుట్. దానికంటే ఒక సపరేట్ టీమ్ని క్రియేట్ చేసి పెట్టారు. సో ఆయన ఒక ఈగ రెఫరెన్సెస్ కోసమే కొన్ని ఈగల్ని ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని మత్తులో పెట్టి తర్వాత దాని రెఫరెన్సెస్ తీసుకొని చేశారని కూడా చెప్పారు. సో అంత హార్డ్ వర్క్ చేసినప్పుడు ఆబ్వియస్గా మనం అలాంటి అవుట్పుట్ వస్తుంది. సో తెలుగు సినిమాస్లోని మీరు వర్క్ చేసిన సినిమాలు కాకుండా ఇంకే సినిమా విఎఫ్ఎక్స్ పార్ట్స్ మీకు బాగా నచ్చింది? ఎనీ సీక్వెన్స్ కానీ లేకపోతే ఆయన వర్క్ టెక్నీషియన్ వర్క్ మీకు బాగా నచ్చింది అలాంటివి ఉన్నాయి సార్? చాలానే. ఎగ్జాంపుల్ ఈగ. ఓకే, ఈగనే ఈగ ఒకటి మెయిన్ పార్ట్ వచ్చి అంటే ఇప్పుడు జనరేషన్లోనే మీతో పాటు వర్క్ చేస్తుంటారు కదా సార్. సో ఈ సినిమాలో ఆ సీక్వెన్స్ చాలా బాగా చేశారు అన్నట్టు. కాంతారా బాగుంటుంది. ఇండస్ట్రీ కూడా మారుతుందా సార్ అది ద వే ఆఫ్ యూజింగ్ విఎఫ్ఎక్స్ కానీ? అలా ఏం మారడాలు అట్లా ఏమి ఉండదు. ఇట్స్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ డైరెక్టర్స్ పర్స్పెక్టివ్. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, మీ క్వాలిటీ మీరు తీసుకుంటారు, మీరే యూఎస్ వెళ్తారు, మారదు కదా. మీకు ఎలాంటి అవుట్పుట్ కావాలో అక్కడ ఉన్న టెక్నీషియన్స్తో అక్కడ అలా తీసుకుంటారు, అంతే. సో వాట్ అబౌట్ ద రెమ్యునరేషన్స్ ఫర్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అండ్ సూపర్వైజర్ ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోని? స్టార్టింగ్ ఎంత ఉండదు సార్, హై అండ్ ఎంత వరకు ఉండొచ్చు? అది చెప్పలేదు. అది టోటల్లీ డిపెండ్స్ అపాన్ మూవీ. ఓకే, ప్రొడక్షన్. మిడ్ రేంజ్ ఫిల్మ్కి ఎంత వరకు విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ఉంటుంది సార్? అది కూడా చెప్పలేదు. అది టోటల్లీ వేరియేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అందువల్ల అంటే వర్క్కి తగ్గ రిజల్ట్ ఉందా లేకపోతే ఎలా ఉందని తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు? టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులకి వర్క్కి తగ్గట్టు బడ్జెట్లు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఆల్మోస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ కూడా షూట్ వరకు ఎంత బడ్జెట్ అనుకుందో అంతకన్నా ఎక్కువే పెట్టేస్తున్నారు. 30 కోట్లు అంటే 60 కోట్లు అయిపోతుంది ప్రొడక్షన్స్లోనే. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేసరికి బడ్జెట్స్ ఖాళీ అయిపోయాయి, బడ్జెట్స్ లేవు అన్న టాక్స్ ఎక్కువ వింటూ ఉంటాం. సో అలాంటప్పుడు కొన్ని మూవీస్ బడ్ అనేది కూడా ఇక్కడే విఎఫ్ఎక్స్ కంపెనీస్ కానీ. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక విఎఫ్ఎక్స్ కంపెనీ రన్ చేయాలి అంటే చాలా మనీ నీడెడ్ ఉంటుంది. ఆర్టిస్ట్లకి శాలరీ పే చేయాల్సి ఉంటుంది, తర్వాత ఈక్విప్మెంట్స్, ప్లేస్కి చాలా ఉంటాయి, కరెంటు బిల్లు కావచ్చు, సిస్టమ్ రెంట్స్ కావచ్చు, అన్నీ ఉంటాయి. అవన్నీ మెయింటైన్ చేసుకొని మళ్ళీ సాఫ్ట్వేర్స్ పర్చేస్ లైసెన్స్కి పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అవన్నీ బేస్ చేసుకున్నప్పుడు మనము ఒక అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం క్లయింట్ దగ్గర నుంచి. ఒక పర్టికులర్ వర్క్కి ఇంత అమౌంట్ ఉంటే మనం అచీవ్ చేయొచ్చు అనేసి. సో అలాంటప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ అలా వర్కౌట్ అవుతాయి. అనుకున్న బడ్జెట్ కొంతవరకు అటు ఇటు అయినా ఇస్తూ ఉంటారు. సపోజ్ అది నిజంగా 1 crore వర్త్ ఉన్న వర్క్ వస్తుంది, 1 crore చెప్తారనుకోండి ఏదైనా కంపెనీ, వాళ్ళు మళ్ళీ ఇంకా వేరే చోట కానీ అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయినప్పుడు కొంతవరకు ఏమవుతుంది అంటే కంపెనీస్ని కొన్ని రన్ చేయాల్సి ఉంటుంది. సరే ఎంతో కొంత వస్తుందిలే అన్న ఉద్దేశంలో కూడా కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తుంది, తప్పదు. ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే శాలరీ మెయింటెనెన్స్ అన్నీ మెయింటైన్ చేయాలి కాబట్టి. ఆ 1 crore వర్త్ ఉన్న ప్రాజెక్ట్ని 50 lakhsకి కానీ 30 lakhsకి కానీ ఒప్పుకుంటారు. ఒప్పుకుంటున్నప్పుడు దానికి తగ్గ ఆర్టిస్టులు లేకపోవడం వల్ల కావచ్చు, దానికి అనుకున్నంత టైం కూడా లేకపోవడం వల్ల కావచ్చు, అలాంటి సందర్భాలలో క్వాలిటీ దగ్గర మిస్ఫైర్ అవుతూ ఉంటుంది. క్వాలిటీ ఎప్పుడు మనకి 100% పర్ఫెక్ట్ వస్తుంది అంటే అది ఏదైనా విఎఫ్ఎక్స్ అయినా కావచ్చు, ఇంకా వేరే ఎనీ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అయినా కావచ్చు, ఎస్ఎఫ్ఎక్స్ అయినా కావచ్చు, ఏదైనా దానికి తగ్గ టైము, దానికి తగ్గ ఆర్టిస్టు పర్ఫెక్ట్గా సెట్ అవుతేనే దాని అవుట్పుట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అట్లా సొల్యూషన్ ఇప్పుడు మనకి ఒక బెస్ట్ అవుట్పుట్ కావాలి అన్నప్పుడు దానికి తగ్గ టైము,
వాల్యూ రెండు ఉంటే దాని అవుట్పుట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం రెండు ఉండి కూడా మనకి క్లారిటీ లేకపోతే కూడా రాదు. మూడు ఉండాలి. ఇప్పుడు మనకి ఏం కావాలో మనకి క్లారిటీ ఉండాలి, దానికి తగ్గ టైం ఉండాలి, దానికి అది అచీవ్ చేయగలిగే ఆర్టిస్ట్ని కూడా మనం సంపాదించాలి. సార్ ఇప్పుడు సమ్మన్ వాంట్స్ టు బికమ్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ నౌ, అతనికి ఉండాల్సిన మినిమం స్కిల్స్ ఏంటి సార్? అండ్ ఇండస్ట్రీ ఎలా ఉంది ఇప్పుడు ఎవరన్నా ఇంటర్వ్యూ చూస్తూ వాళ్ళు అనుకుంటే? అంటే బేసిక్గా విఎఫ్ఎక్స్ కెరీర్ చాలా హార్డ్. ఒక హాలిడేస్ ఉండవు, మ్యాక్సిమం సాటర్డే సండే సాఫ్ట్వేర్ జాబ్ లాగా ఉండవు, డే అండ్ నైట్ వర్క్స్ ఉంటుంది. సో చాలా హార్డ్ వర్క్. బయటికి చూసినంత కలర్ఫుల్గా విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ జాబ్ ఉండదు. బట్ ఏం మోటివేట్ చేస్తుంది సార్ మిమ్మల్ని ఇలా వర్క్ చేయడానికి? ఆర్ట్ అంతే. బట్ మీకు ఏమైనా డ్రీమ్ ఉందా సార్, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి, ఐ వాంట్ టు షో కేస్ మై వర్క్ మోర్ అనేది, తెలుగు సినిమా మీద ఇంకా చూపించాలి అని? ఆబ్వియస్లీ ఇప్పుడు బేసిక్గా ఒక ఆర్ట్ ఫామ్ని మనం ఇష్టపడి వచ్చినప్పుడు ఏదైనా ఒక ఆర్ట్ ఫామ్లో ఏదైనా కొత్త అచీవ్మెంట్ చేయాలి అన్న థింగ్ ఆబ్వియస్లీ ఉంటుంది. సో అలా. సో మీకు ఎక్స్పెరిమెంట్స్ ఎందులో చేయాలని ఎక్కువ ఉంటుంది? ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేస్తున్న టెక్నాలజీ వచ్చేసి ఏఐ హైబ్రిడ్ విఎఫ్ఎక్స్ లైవ్ యాక్షన్ లాగా వస్తున్నాయి ఇప్పుడు. అంటే బేసిక్గా చాలామంది డైరెక్టర్స్కి, ఆస్పైరింగ్ డైరెక్టర్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఇప్పుడు ఏఐ హైబ్రిడ్ విఎఫ్ఎక్స్ని యూజ్ చేసుకొని మనం ఫిల్మ్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు బేసిక్గా ఒక ఫిల్మ్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్, లొకేషన్స్, ఆర్టిస్టులు అంతా మనీ రిలేటెడే ఉంది. ఏఐ హైబ్రిడ్ విఎఫ్ఎక్స్ ద్వారా మనం సిస్టంలోనే అవన్నీ జనరేట్ చేసుకోవచ్చు. సో ఏదైనా ఒక ఆస్పైరింగ్ డైరెక్టర్స్ కానీ ఎవరికైనా ఒక విజువల్ క్రియేషన్ మనం చూపించాలి అనుకున్నప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మనమే చూస్తుంటాం చాలా ఏఐ వీడియోస్. ఇప్పుడు వస్తున్న ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో ఇంకా బెటర్గా ఒక లైవ్ ఫిల్మ్ లాగే మనం క్రియేట్ చేయొచ్చు అన్నంత టూల్స్ ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నాయి. సార్ విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో ఏఐ రాగానే కొంచెం ఏమన్నా భయపడ్డారా సార్? అంటే ఏఐ ఏమన్నా కొంచెం రూల్ చేస్తుందేమో? ఏఐ కంపల్సరీ రూల్ చేస్తుంది, కాకపోతే విఎఫ్ఎక్స్ని రీప్లేస్ చేసి ఏఐ ఉండదు. విఎఫ్ఎక్స్కి హెల్ప్ అవుతుంది ఏఐ. 100% ఏఐ అనేది చాలా యూజ్ఫుల్ టూల్. సో కొంతమంది డైరెక్టర్స్ కూడా విఎఫ్ఎక్స్ని కొంచెం పక్కన పెట్టి డైరెక్ట్ ఏఐ యూజ్ చేసుకున్నారు కదా సార్, అదేమన్నా కొంచెం ఇబ్బంది అవుతుందా సార్? ఇబ్బంది ఉంది. ఒక అడ్వాన్స్డ్ టూల్ వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకొని చేసుకోవాలి. ఫైనల్గా ఏంటి, మనము ఏదైనా ఒక ఆర్ట్ ఫామ్ చూపిస్తున్నప్పుడు అది ఆర్ట్ ఫామ్ ఆడియన్స్కి నచ్చితే చాలు. మనం ఏఐలో చేస్తే ఏంటి, లైవ్ షూట్ చేస్తే ఏంటి, ఎలా చేస్తే ఏంటి. ఇప్పుడు మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మొత్తంలోని ఇది క్రియేట్ చేసినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశారు, మోస్ట్ సాటిస్ఫైయింగ్ నాకు ఇచ్చారు అన్నది ఏమైనా ఉందా సార్ మీ ఫిల్మోగ్రఫీ? ఏదో ఇందాక చెప్పాను కదా, మీరాయిలో అండ్ రావ్ బహదూర్లో బగ్ యానిమేషన్స్ కానీ, రూట్స్ యానిమేషన్స్ కానీ చాలా ఉన్నాయి దాంట్లో. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే, అంటే ఫ్యూచర్ ఫిల్మ్స్ కానీ ఫ్యూచర్ ప్లాన్స్ నెక్స్ట్ 5 yearsలో ఐ వాంట్ టు డూ దిస్. ఇదే ఇందాక చెప్పినట్టు ఒక ఏఐ హైబ్రిడ్ విఎఫ్ఎక్స్ లైవ్ అన్ని కంబైన్డ్గా ఒక ఫిల్మ్ చేయాలని ప్లానింగ్. సో టోటల్గా అందులో మొత్తం అంతా విఎఫ్ఎక్స్ ఉంటుంది సార్? విఎఫ్ఎక్స్, ఏఐ, లైవ్ అన్ని మిక్స్డ్. కొంచెం లైవ్ పార్ట్ తక్కువ ఉంటుందేమో. బట్ మీరు సజెస్ట్ చేయాలంటే బెస్ట్ విఎఫ్ఎక్స్ ఫిల్మ్స్ ఒక 5 చెప్పండి సార్, హోల్ సినిమాగా చూసుకుంటే, నాట్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు విఎఫ్ఎక్స్ని బాగా ఎంజాయ్ చేయాలంటే ఎలాంటి సినిమాలు చూడండి అంటే? 300, ఇన్సెప్షన్, అవతార్, చాలానే ఉన్నాయి. పర్టికులర్గా ఇలానే చెప్పలేము మేము. విష్ యూ గ్రేట్ సక్సెస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రావ్ బహదూర్లోని ఒక వరల్డ్ క్రియేట్ చేశారు, మిరాయిలో ఒక వరల్డ్ క్రియేట్ చేశారు. సో వీఆర్ గోయింగ్ టు విట్నెస్ మోర్ వరల్డ్స్. ఎందుకంటే మీ ఆర్ట్ నుంచి మీరు క్రియేట్ చేస్తున్న విజువల్ వండర్స్ నుంచి
వీఆర్ గోయింగ్ టు విట్నెస్ మోర్ అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ సార్. ఓకే, ఎనీ ఫైనల్ నోట్ ఫర్ ద ఆడియన్స్? రాబోదు కొంచెం మంచి సక్సెస్ అయింది. థ్యాంక్స్. విషింగ్ గ్రేట్ సక్సెస్. Yeah. థ్యాంక్ యూ సో మచ్. Thanks. Yes.